ఒకసారి ఈ గెలుపు చూడండి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2240, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 2266, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1190, అంటే 1200 మంది గెలిచిరని ఈ లెక్క. ఇండిపెండెంట్ అభ్యర్థులు 628 అంటూ ఇండిపెండెంట్లు 628. అది రాత్రి 12 గంటల వరకు మాత్రం అందిన సమాచారం. దాని తర్వాత అందిన సమాచారం ఏందో నేను చెప్తా. దాని తర్వాత ఏమైంది, ఎంతమంది గెలిచిండ్రు, ఎట్లయింది, ఇగో ఒకసారి చూడండి. పర్సంటేజ్ ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఇగో మీరు దీన్ని బట్టే గెస్ చేయొచ్చు. ఇక్కడ 1200 మంది మాత్రమే అని చెప్పి అంటున్నారు కదా. సో 200 నిజంగానే లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఎంత అది తెలవాలి కదా మనకి పక్కాగా. ఇగో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా. లేటెస్ట్ అప్డేట్, ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పూర్తిగా అయిపోయింది. కౌంటింగ్ అంతా అయిపోయింది. సో అయిపోతే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన 2వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఏం చేసిరు, అక్కడ ఏం చెప్పారు, పత్రికలో రాత్రి 12 దాకా ఉన్నటువంటి రిజల్ట్ తీసుకొని టక 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 రాసేసిరు. ఇక అంటే ఎక్కడ మళ్ళా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే అది రాయాల్సి వస్తుందేమో అన్న భయానికి రాత్రి 12 గంటలకే ఫైనల్ చేసిరు.